హాయ్ అండి. వెల్కమ్ టు ఎస్పీ స్టోరీ వాల్. కథా శీర్షిక తెల్ల కార్డు. రచన బోయా జంగయ్య గారు. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, ఆ ఊరి చెరువు పూడిపోకముందు 2 కారులు వరి పండేదట. ఇక బావుల కింద సరే మొత్తం మీద ఆ ఊళ్ళో ఎవరూ ఉపవాసం ఉండేవారు కాదట. బోరుల కాలం వచ్చి బావులు ఎండిపోయినాయి. అక్కడక్కడ కొద్ది నీటితో తోటలు పెంచటం, వర్షం మీద ఆధారపడే మెట్ట పంటలు పండేయటం వల్ల జనానికి కూలి పనులు దొరకక పూట గడవటం కష్టమైంది. నీరు లేని ఊరు ఒట్టిపోయిన గోవు లాంటిది. అందువల్ల తిండి బట్ట కరువైన జనం సర్కారు సహాయానికి ఎదురుచూడక తప్పటం లేదు. ఊరు చావిడిలో శామియానా వేసి ప్రజల వద్దకు పాలన అనే బ్యానర్ కట్టి అక్కడి గ్రామస్తుల సమస్యలను పరిశీలిస్తున్నారు. అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు, ఇంకా చిన్న పెద్ద ఉద్యోగులు ఉన్నారు. జనం అర్జీలతో అక్కడికి వస్తున్నారు. రోజు కూలి పని మాని అక్కడికే వచ్చి నిలుచుని ఆ సందడిని చూస్తున్న ఆ ఊరి నివాసి రాములు ఎండనక వాననక ఆఫీసుల చుట్టూ తిరిగి ఎన్ని దండాలు పెట్టినా ముఖమన్నా చూడనోళ్ళు ఇయాల ఈ ఊరికే వచ్చి ప్రజల పనులు చేస్తుండ్రే అని అనుకుంటున్న రాములకు గతం గుర్తుకొచ్చింది. ఆ రోజుల్లో ఇన్ని మండలాలు లేవు. కొన్నే తహసీలు ఆఫీసులు ఉండేవి. అవి కూడా మైలు కొద్ది దూరంలో ఉండేవి. అప్పుడు ఇన్ని బస్సులు లేవు. సద్ది సంకన పెట్టుకుని నడకే నడక. తీరా అక్కడికి పోయినాక తఫేదారు లోపలికి పోనీయకపోయేది. మా అంటే గిద్దావరు తప్ప తహసీల్దారుడు కనబడకపోయేది. అంతా పట్వారీలదే పెత్తనం. శిస్తు వసూలు, దొంగతనం, లంచతనం, దండుగులు, దండనలు అన్నీ ఆళ్లే చూసేది. పట్వారీలు పోయి మండలాలు వచ్చినాక ఆఫీసులకు జనం రాకపోకలు పెరిగినాయి. ఎక్కడ ఏం జరుగుతుంది ఆ నోట ఈ నోట తెలిసిపోతూనే ఉంది. అయినా రావాల్సిన వారందరికీ రేషన్ కార్డులు, ఇవ్వాల్సిన వాళ్ళందరికీ ఇండ్ల భూముల విషయంలో నాన్పుడు ఇంకా నడుస్తూనే ఉంది. భూమిని కొలవమంటే కొలవరు. జమాబందీని పట్టించుకోరు. ఆఫీసు చుట్టూ తిప్పుడే తిప్పుడు. తినే బియ్యం ధరలు, తాగే సారాను ఆరాజ్ చేసిరి. ప్యాకెట్లల్లా నింపి ఊరూరా పంచిరి. సర్కారు తలుచుకుంటే సాగందేంది. మళ్ళా ఏమనిపించిందో సారా బందనిరి. కాయ కష్టం చేసి అలసి సొలసి కళ్ళు నీళ్లన్నా తాగుదామంటే పెద్ద పెద్దోళ్ళు దానికే ఎగబడిరి. ఒకందాన బాధల 5-6 ఏండ్ల కింద ఓ రోజు ఎంఆర్ఓ ఆఫీసుకు పోయి, అయ్యా రేషన్ కార్డు. రాములు చేతులు జోడిస్తూ అన్నాడు. ఎంఆర్ఓ తల ఎత్తి చూడలేదు. అందరికి ఇచ్చిండ్రు, నాకే ఇయ్యలేదు దొరా. మళ్ళీ తానే అన్నాడు. ఎందుకు? మనిషి వైపు చూడకుండానే అడిగాడు. తెలవదు. అమాయకంగా ముఖాన్ని అడ్డంగా కదిలిస్తూ అన్నాడు. తెలవనట్టే ఉండు అనటంలో ఎగతాళి ధ్వనించింది. ఈ ఆఫీసు చుట్టూ తిరిగి తిరిగి ప్రాణం ఏసారి తమరన్నట్టు తెలవనట్టే ఉన్నా. మొన్న గిరిదావరి మా ఊరొచ్చినప్పుడు ఆఫీసుకు వచ్చి కలువు అంటే వచ్చిన దొరా. ఈ తప్పు తనది కాదు అన్నట్టు చూస్తూ అన్నాడు. ఒక్కసారే శబ్దం రాగా రాములు ఉలిక్కిపడి చుట్టూ చూశాడు. సార్ అంటూ అటెండర్ లోపలికి వచ్చి అక్కడ నిల్చున్న పల్లెవాసిని చూసి, అరే ఏమయ్యా లోపలికెట్లా వచ్చినావు? కోపంగానే అడిగాడు. తలుపు తీసే ఉంది సారు అన్నాడు కొంచెం మాట పట్టించే ధోరణిలో. తలుపు తీసి ఉంటే పరద వేసిలేదా? కొట్టొచ్చినట్టు అన్నాడు. ఉన్నది అన్నట్టు తల ఊపాడు రాములు. అడగకుండా వస్తే ఎట్టా? కొంచెం కళ్ళు పెద్దవి చేస్తూ అడిగాడు. దర్వాజా కాడ ఎవరూ లేరు అన్నాడు అమాయకంగా. నేనెక్కడికి పోయినా అంటూ మీదికి పోయినట్టు కదిలాడు. చెట్టు కింద బీడీ తాగుతున్నావు ఉన్నమాట అంటున్నట్టు చూస్తూ అన్నాడు. ఆఫీసర్ ముందు అట్లా అన్నందుకు కాస్త తత్తరపడ్డాడు అటెండర్. అతను మాట్లాడుతూ ఉంటే ఇంకా బీడీ తాగిన వాసన వస్తూ ఉంది. వీకారపు కారు కంపు. బాగుందా? ఆరైని పిలువు. ఏదో ఫైలును చూస్తూ ఎంఆర్ఓ అన్నాడు. అయ్యా అంటూ బయటకు నడుస్తున్నప్పుడు, నీవు చుట్ట తాగవావే అన్నట్టు రాములను చూసి బయటకు నడిచాడు. పిలిచారా సార్? వరదరాజు పక్కకు తోసి లోనికి వస్తూ ఆరైన అన్నాడు. ఈయనను రమ్మన్నారా? మొదట రాములను చూసి ఆ తర్వాత ఆర్ఐ వైపు చూస్తూ అడిగాడు. అక్కడ నిల్చున్న రాములను చూడగానే కేసు గుర్తొచ్చి, ఈయన సంఘం హరిజన్ సార్. చేతిని రాముల వైపు ఉంచుతూ అన్నాడు. నేను కులం అడగలేదు. నీవు జీవోను చూడలేదా? హరిజన్ అని నోటితో అనకూడదు, కాగితం మీద రాయకూడదని ప్రభుత్వం ఆజ్ఞ. నాలుక కరుచుకుని దళితుడు అన్నప్పుడు ముఖాన నవ్వు కదిలింది. అది యదా రాజా తదా మనం ముసిముసిగా నవ్వుతూ అన్నాడు. అంతేగా సార్. చూపులో చూపును నవ్వులో నవ్వును కలుపుతూ, ఈయన కార్డట ఎంతవరకు వచ్చింది? వీళ్ళ ఊరి దరఖాస్తులు చాలానే ఉన్నాయి.
వచ్చినప్పుడల్లా అగిస్తాం ఇగిస్తాం అంటారు, ఈయనే ఇయ్యరు అన్నాడు రాములు. మా చేతుల్లో ఏముంది? ప్రభుత్వం ఎట్లా అంటే అట్లా. ప్రభుత్వం అంటే ఆళ్ళేనా దొరా? కాదు మరి, మీరు ఓటేసి ఎన్నుకున్నోళ్లే ప్రభుత్వం. ఆర్ఐ రాములకు సంబంధించిన ఫైలు కొరకు సెక్షన్లోకి వెళ్ళాడు. నీవు ఎవరికి ఓటేస్తున్నావు? ఎవరికి వేస్తే ఏముంది? ఓట్లకు ముందు భూమి లేనోళ్లకు భూములిస్తాం, ఇండ్లు లేనోళ్లకు ఇండ్లు ఇస్తాం, అప్పిస్తాం, సప్పిస్తాం, అది చేస్తాం ఇది చేస్తాం అంటారు. వేసినాక గెలిసి కనపడకుండా పోతారు అక్కసుతో అన్నాడు. టెలిఫోన్ మోగింది. హలో, ఎంఆర్ఓ గారా? మాట్లాడుతున్నా. నమస్కారం సారు, ఎస్టీఓ ఆఫీస్ నుంచి. చెప్పండి, ఫ్యాన్ వైపు చూస్తూ అన్నాడు. మా ఎస్టీఓ గారి ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఉంది, తప్పక వస్తాను, మాట్లాడమను. లేరా? స్ట్రాంగ్ రూమ్లో ఉన్నారు. పంచదార కావాలి సార్. పంచదార? చూద్దాం. చూపులను ఫోన్ మీదకి మళ్లిస్తూ, సార్ తప్పక కావాలి, అది లేనిది పని జరగదు. ఏదో నిష్ఠూర్పు హెచ్చరిక వినిపించింది. ఫోన్ పెట్టేశాడు. ప్రతి ఒక్కరికి పంచదార కావాలే అనుకుంటూ గొనుక్కున్నాడు. అది విన్న రాములు ఆయనకు కూడా కారుటు లేదా సారు అమాయకంగా అడిగాడు. ఎంఆర్ఓకు ఎందుకో కలుక్కుమనిపించినా తెచ్చిపెట్టుకున్న నవ్వుతో రాములను మరిపించాడు. ఆర్ఐ ఫైలుతో వచ్చి, పేరు రాములు, వృత్తి బిజినెస్. మరి ఈయనకు ఏ కార్డు సార్? ఏ కార్డు ఇస్తావు? సందు దొరికితే చాలు, కింద మీద రెవెన్యూ ఫార్ములా. పింక్ సార్. గారడివాడు ఒకతనికి గంతలు కట్టి నీ కళ్ళకు కట్టిందేమిటి అని అడిగితే గుడ్డ అన్నట్లు అన్నాడు. రాములకు ఇంగ్లీష్ రాదు, కానీ పింక్ అంటే ఫలానా రంగు అని తెలుసు. ఆ కారటుకు 2 రూపాయలు బియ్యం రావు కదా? రావు. తెలిసిన సంగతినే తెగేసి చెప్పాడు. రాంది నాకెందుకు? అందరికీ తెల్ల కారట్లు ఇచ్చి నాకెందుకు ఇయ్యరు? కొంచెం తెలివిని ధైర్యాన్ని కలబోసి అన్నాడు. నీవు వ్యాపారం చేస్తున్నావు కదా? ఎంఆర్ఓ మళ్ళీ రెవెన్యూ ఫార్ములా ఉపయోగించాడు. నెత్తిన మూటతోటి ఊరూరా తిరిగి బట్టలు అమ్ముకునేది కూడా. మధ్యలోనే ఆగాడు. రిపోర్టులో రాసి ఉంది, తర్వాత కలువు చూద్దాం, ఫైలును మూస్తూ అన్నాడు. నీ సమస్యలను తీర్చడానికి ప్రభుత్వం మీ వాకిట్లోకొచ్చి నిలుచుంది అని జీపుకున్న మైకు మాట్లాడగా రాములు ఈ లోకంలోకి వచ్చాడు. మెల్లగా జీపు వైపు నడిచి మాట్లాడుతున్నది ఎవరా అని చూశాడు. అందులో ఎవరూ లేరు. మరి మాట్లాడింది ఎవరు? జీపులో టేప్ రికార్డుని చూసి, ఆహా, మాటలని నింపి పెట్టిండ్రే అనుకుంటూ రెవెన్యూ వాళ్ళు కూర్చున్న వైపు వస్తున్న రాములను చూసి విఏఓ ఆయనకి సంబంధించిన రేషన్ కార్డు ఫైలును తీసి ఎంఆర్ఓ ముందుంచుతూ, వచ్చి అడిగిన దిక్కులేని రోజులు పోయి మనిషిని చూసి ఫైలు తీయాల్సి వచ్చే. ఏం కాలం వచ్చే, ఎటువంటి ప్రభుత్వం వచ్చారా తండ్రి అని తనలో తానే గొనుక్కున్నాడు. ఈయన కొత్త ఎంఆర్ఓ, ఈ 10 ఏండ్ల నుండి ఎందరు మారిండ్రు అనుకుంటూ వచ్చి నిలుచున్నాడు. చెప్పండి అమ్మా, చెప్పండి. ఎంత మార్పు? దండం పెట్టినా తలెత్తి చూడని దొరలు దూరం నుండి చూసే చెప్పండి అనటమా నన్నేనా అనుకుంటూ ఓసారి అటు ఇటు చూసి, ఏం చెప్పా, అదే రేషన్ కార్డు. అది లేని నాకు దోతులు ఇవ్వటం లేదు, నా పెండ్లానికి చీరలు ఇవ్వటం లేదు. ఎన్నో ఏండ్ల నుండి మీ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా, నా కారుటు ఇస్తలేరు. ఓట్లు అడగటానికి వచ్చిన అభ్యర్థిని అది ఇది అడిగినట్లు అడిగాడు. ఈయనకు కార్డు ఇచ్చినట్లుంది కదా? విఏఓ వైపు చూస్తూ అడిగాడు. ఇచ్చినాం సార్. ఇస్తే ఇవ్వలేదని ఎందుకంట సారు? ఈసారి రాముల ముఖంలో కొంత విసుగు కనిపించింది. దొంగ కొడుకులు నా కార్డు ఎవరికి అమ్ముకుండ్రో? నా పేరు మీద ఊరి మీద పెద్ద పెద్ద దవాఖానలకు కూడా ఈ కార్లట్లనే చూపించి పైసలు ఎక్కువ ఖర్చు కాకుండా చూసుకుంటారట. ఇదెక్కడి దోపిడీరో దేవుడో? పసుల నోటికాడి గడ్డిని అమ్ముక తింటుండ్రని పేపర్కిచ్చిరి. పిల్లలకిచ్చే పాలపొడిని ఓటలల్లా అమ్ముతుండ్రట. అన్నీ అమ్ముడే. ఇక ఎన్నడో ఒకనాడు ఈ దేశాన్ని అమ్ముతారు అంతే అనుకుంటూ నిల్చుండిపోయాడు. ఇదిగో తీసుకున్నట్టు నీ వేలిముద్ర. రిజిస్ట్రేషన్ రాములు ముందుంచాడు విఏఓ. నేను పేరు రాస్తా సారు, అది నాది కాదు అన్నాడు. ఆ వేలిముద్ర నాది కాదు అన్నట్టు చూస్తూ. నీవు రాయ నేర్చుకుంది నిన్న మొన్న, చదువు వెలుగునాయే. కార్డు తీసుకుందేమో 7 ఏండ్ల కిందాయే. విఏఓ తిమ్మిని పెమ్మిని చేసే పట్వారీ ఫార్ములాను ఉపయోగించాడు. మొదటిసారి ఇచ్చినట్టుంది, ఓసారి డీలర్ను అడిగి రమ్మను అన్నాడు ఎంఆర్ఓ. వాయిదా వేసే అలవాటును వాడుకున్నాడు. రాములు డీలర్ను అడిగిరాపో అన్నాడు విఏఓ. మేము మారినా నీవు మారలేదు కదయ్యా, నీది ఈ ఊరే కదా, నీకు తెలిసే ఉండాలి అంటూ విఏఓ వైపు చూశాడు ఎంఆర్ఓ. సార్ వంగి చెవిలో చిన్నగా అన్నాడు. ఎంఆర్ఓ అది విని అసహనంగా కదిలాడు. అంటే ఇన్నేళ్ల నుండి నా బియ్యాన్ని అనుకుంటూ రాముడు డీలర్ కొట్టువైపు నడవసాగాడు. తోవలు ఓ గాడిద ఓ తెల్ల కాగితాన్ని మేస్తూ కనిపించింది. కొంపతీసి నా కారటు అయితే కాదు కదా?
అనుకుంటూ దానివైపు కొంతసేపు చూసి డీలర్ కొట్టు ముందుకొచ్చి నిలుచున్నాడు. డీలర్ కొట్టును సగం తెరిచి ఆ రోజు పేపర్ చదువుతూ కూర్చున్నాడు. పొట్లకాయలాగా ఉన్నవాడు సొరకాయలాగా అయ్యిండు. గుర్తుపట్టడం కష్టం అనిపించింది రాములకు. కొట్టు ఎదురుగా స్టాకు లేదు అని బోర్డు పెట్టి ఉంది. సేటు, నా కారుడు నీ దగ్గర ఉందట, ఎంతో ఆశగా అడిగాడు. నా దగ్గరనా? నీ కారుడు నా దగ్గర ఎక్కడుంటది? 2 చేతులలో ఉన్న పేపరును ఒక్క చేతిలోకి తీసుకుంటూ అన్నాడు. పట్వారీ చెప్పిండే మరి. ఆయన గట్లనే చెబుతాడు. ఆ విషయం ఆయన్ని అడుగు అంటూ పేపర్ మళ్ళీ 2 చేతుల్లోకి తీసుకుని నిన్న జరిగిన జిల్లా రేషన్ డీలర్ల సంఘం ఎన్నికల గురించి ఏమన్నా వచ్చిందా అని చూస్తూ ఉన్నాడు. సరే తినండి, బియ్యం మీరే తినండి, పచ్చిగడ్డి మీరే తినండి అంటూ అక్కడి నుండి కదిలాడు రాముడు. ఇన్నేళ్లకు ఇప్పుడు గుర్తొచ్చినది కార్డు. తనలో తాను అనుకుంటూ మళ్ళీపోతున్న రాములను జాలిగా చూశాడు డీలర్. చదువురాని ఓన్ని చూసి గదా వీళ్ళు ఇట్లా చేసేది. సర్కారు ఇచ్చే అప్పులు అందనియరేరి, ఇండ్ల భూములు దక్కనియరేరి. పైరవి కార్ల మాటలేగిని వాళ్ళు చెప్పినట్టే చేసిరి. తాతల నాటి కులవృత్తి, తండ్రి నాటి గుడిసే. ఆయల్లా అదే బతుకు, ఈయల్లా అదే బతుకు అనుకుంటూ తిరిగి వస్తున్నప్పుడు మళ్ళీ తోవలో గాడిద వైపు చూశాడు. అది ఇంకా కాగితాలను తింటూనే ఉన్నది. ఓ సంవత్సరం తర్వాత ఊళ్ళోకి జీపు వచ్చి చావిట్లో ఆగింది. దానికి రెవెన్యూ మేళా అనే బ్యానర్ కట్టి ఉంది. జీప్లో నుండి ఎంఆర్ఓ ఆయన స్టాఫ్ దిగారు. అంతకంటే ముందే అక్కడికి విఏఓ, విలేజ్ సర్వెంట్లు వచ్చి ఉన్నారు. అప్పటికప్పుడు కుర్చీలు బల్లలు చేర్చి చెట్టు కింద ఆఫీసు తెరిచారు. అది తెలుసుకున్న జనం దరఖాస్తులతో వస్తున్నారు. భూముల పాస్ పుస్తకాలు పంచుతున్నారు. మిగిలిన వారికి రేషన్ కార్డులు ఇస్తున్నారు. ఇండ్ల భూముల పట్టాలు ఇస్తున్నారు. విఏఓ రాములు పేరు పిలిచాడు. రాములు జీప్ దగ్గర నిలుచుని జరుగుతున్న మేళాను చూస్తూ ఉన్నాడు. రెండోసారి పిలిచాడు. రాములు రాలేదు. దూరంగా నిలుచున్న రాములను చూసి విఏఓ రారమ్మని సైగ చేశాడు. రాములు నవ్వుతూ కదిలాడు. అతని తల నిండా గడిచిన కాలపు గడ్డు సమస్యలు. అతని నవ్వును అర్థం చేసుకున్న ఎంఆర్ఓ తన పెదాలపై నవ్వును తెచ్చుకున్నాడు. ఇంతకు ముందు ఏ అధికారి నవ్వకపోగా తమ మౌనంగా తమ హోదాను ప్రదర్శించేవారు. తన ముందుకొచ్చి నిలుచున్న రాములతో, ఏమి నవ్వుతున్నావు అని అడిగాడు నవ్వు ముఖంతోనే. మీ ఆఫీసుకు వస్తే లోపలికి రానియరు, మాట్లాడరు, ఇచ్చిన కాగితం కనబడదు. ఎన్నిసార్లు మీ ఆఫీసు చుట్టూ తిరిగి రాలేదు? ఇక ఇయ్యాల మీరే మా ఊరికి కాగితాలు తీసుకొచ్చి పంచుతుంటే నవ్వురాక అని మనసులో అనుకుంటూ, ఏం లేదు దొరా, ఏదో ఆదికొచ్చింది అని అన్నాడు. కానీ అతని మనసులో ఉన్నది ముఖంలో కనిపిస్తూనే ఉన్నది. ఎవరు దొరా? మేం దొరలం కాదు, మీ సేవకులం అన్నాడు ఎంఆర్ఓ నవ్వుతూనే. ఇప్పుడు ఆయన సిబ్బంది ఊరి చావిట్లో ఉన్నారు. నవ్వక తప్పదు మరి. మీరెందుకాయే సేవకులు? మీరు గాలిపంకాల కింద కాలు మీద కాలేసి కూర్చుని వచ్చేటోళ్ళ ముఖమైన చూడకుండా చూద్దాం చేద్దాం అనేటోళ్ళు సేవకులు ఎట్లయితరు? ఏలే దొరలు, నా చిన్నప్పటి నుండి చూస్తున్నా. మీ చుట్టే మేం తిరిగినాం. మా దగ్గరికి మీరొచ్చిండ్రా? ఆ కాలంలో ఏ గిడ్డావరో మా ఊరొస్తే ఎంత ఇది కోడిపుంజు, గట్టి కళ్ళు, ఎండ తగలకుండా గొడుగు పట్టటం. గాన్ని పిలువు, వీణ్ణి పిలువు, ఎట్టోళ్ల ఉరుకులు పరుగులు, కదిలితే కచ్చటం, పటేళ్ళు పట్వారీలు సాగిచ్చడు సరే సరి అని తనలో తాను అనుకుని, అట్లా అనకండి సారు అని నవ్వును నటించాడు. ఇదిగో నీ తెల్ల కార్డు అంటూ రాముల చేతిలో తెల్ల కార్డును ఉంచాడు ఎంఆర్ఓ. ఇందులో సంతకం చేయి అంటూ రిజిస్టర్ను ముందుంచాడు. ఆలోచిస్తూ నిల్చున్న రాములకు ఏదో తట్టినట్లు విఏఓ వైపు చూస్తూ, ఇంతకు ముందే నా వేలి ముద్ర ఉందన్నావు కదా, మళ్ళెందుకు అని అడిగాడు రాములు. అది విన్న రెవెన్యూ వాళ్ళ నోట మాట రాక బొమ్మలా నిల్చుండిపోయారు. ఒక కార్డుకు ఒక సంతకమే కదా. తర్కంలోకి దిగాడు రాములు. అంతేగా అన్నారు అక్కడున్న జనం. రెవెన్యూ వాళ్ళు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ నిల్చుండిపోయారు. ఇది ఎన్నాళ్ళు ఎక్కడుందో దొరా? కార్డునే చూస్తూ ఆరా తీస్తున్నట్లు అడిగాడు. అదిగో మళ్ళీ దొరా, మెల్లగా మెత్తగా అన్నాడు ఎంఆర్ఓ. రాములు ఈసారి ముసిముసిగా నవ్వాడు. వెనుకట దొరంటే కళ్ళల్లో కాంతి నిండేది. అదే జనం ఇప్పుడు దొరంటే కొరడాతో కొట్టినట్టు అనిపిస్తుంది. అటు నవ్వలేని ఇటు ఏడవలేని దుస్థితి. అయ్యా, నెలగాసానికి పొలం పనులు చేసే మమ్ములను జీతగాళ్ళు అని పిలుస్తారు. ఆ సామి చెప్పిన పని చేస్తాం, మీరు నెల జీతం తీసుకుంటారు. అవసరమున్న పని అస్సలు చెయ్యరు అని రాములు అనగానే, 30 ఏండ్లుగా ఆ ఊరిని పాలించి వతందార్ల ఉద్వాసన వేటుకు గురై తిరిగి విఏఓగా పనిచేస్తున్న రామారావుకు నోరు రాక రాములునే చూస్తూ నిలుచుండిపోయాడు. చెట్టు కింద ఆఫీసు జనంతో కిటకిటలాడుతూ ఉంది. సమాప్తం.
నేను వినిపించే ఆడియో కథలు నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.